సలాంలేకుం మీడియా మిత్రులకు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు సోదరిమణులు అక్క చెల్లెళ్ళారా ప్రతి ఒక్కరూ మొన్న శనివారం సాయంత్రము ఇదే దర్గాలో 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్క ఆదోనిలో ఉన్నటువంటి అన్ని పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా నిన్న రాత్రి డిఎస్పీ మేడం గారిని మన పెద్దలు రాజేష్ సాబ్ గారు అయితేనేమి కుల పెద్దలు జిక్రియా కంప్లీట్ వాళ్ళ బృందం అడ్వకేట్స్ కానీ ప్రతి ఒక్కరు పోవడం జరిగింది। మేడం దగ్గర పర్మిషన్ ఇవ్వమని అడిగితే మేడం గారు నవ్వుకుంటూ ఒక 3 ఫార్మ్స్ ఇచ్చినారు। ఆ ఫార్మ్స్ ద్వారా ఈరోజు మార్నింగ్ 3 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలిసి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫార్మ్స్ సబ్మిట్ చేసి డిఎస్పీ గారికి ఊర్లో లేదు సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళ పర్మిషన్ మాకు 100% వచ్చినట్లే। కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి, ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో ఇక్కడ రాజకీయం లేదు, కులమత భేదాలు లేవు, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం। భారతదేశం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం బుద్ధి రావాలి। ఇక్కడ మనము శాంతియుతంగా రేపు 24వ తారీఖు పొద్దున 9:30కు ర్యాలీలో శాంతియుతంగా జరుపుదాం। ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేనిటువంటి ఆదోన్లో ఇంత నీట్గా ఇంత పబ్లిక్ వచ్చినారని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అంత తెలియాలి। ఇక్కడ మేము వాయిస్ ఇస్తే ఢిల్లీలో ఉన్నటువంటి మోదీ ఇంటికి తెలపాలి ఆదోన్లో ముస్లింస్ ఎట్లా యూనిటీగా ఉన్నారు, నేను తప్పు చేసినానని మోదీ గారు అనుకోవాలి। అలాంటి పరిస్థితి తేవాలి। నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి పాల్గొనండి। ఆ రోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తాం। సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు సహకరించండి। ఎంత నీట్గా అంటే అంత నీట్గా ర్యాలీ పోదామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటారు। ఆ రోజు కూడా మీడియా మిత్రులైతేనేమి పత్రికా విలేకరులైతేనేమి ప్రతి ఒక్కరు సహకరించి మా ఈ జాయింట్ యాక్షన్ కమిటీకు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి మీరు కూడా పాల్గొనాల్సిందివే ఈ మీడియా ద్వారా మన పెద్దలు అందరి ఆశీర్వాదంతో నేను ఈ 2 మాటలు చెప్తున్నా। నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని। ఈ ఉబ్బోటు బిల్లు వల్ల శనివారం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నుకోబడింది। బేస్తవారము 9:30 నుంచి 12 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్ కాడ చేరుకునే పరిస్థితి ఉంటుంది। ఎండాకాలం ఉంది, తొందరగా టైం మెయింటైన్ చేసి 9:30కు వస్తే బయలుదేరే పరిస్థితి వస్తుంది। కానీ ఇక్కడ ఆదోన్లో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్, ఎస్సీలు, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు। ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మైనార్టీ ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళందరూ ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాము। కానీ ఒక్క విషయము, దాదాపు మార్కెట్లో ఉన్నారు, ఒక 2 గంటల సేపు మార్కెట్ బంద్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ద్వారా పిలిపిస్తున్నాము। షరాబ్ బజార్ ఉంది, షరాబ్ బజార్ కూడా మా కోసం ఒక 2 గంటలు బంద్ చేసి ఈ ర్యాలీలో పాల్గొనాలి। మీరు కొన్ని హోటల్స్ కొన్ని అంగిళ్ళు ఉండేవి, దీనికి ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళంతా మమ్మల్ని పాల్గొనాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ దుల్చపల్లి మసీద్ నుంచి మేము పిలిపిస్తున్నాము। ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అదే విధంగా మాట్లాడినారు, డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించింది, మేము శాంతియుతంగా తీసుకొని నా పేరు జిక్రియా దుల్చపల్లి ముత్తల్లి। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। अल्लाह ताला का लाख लाख एहसान है, उसका करम है। ज़करिया साहब और उनकी टीम की कोशिशों के साथ आज अल्लाह के फजल व करम से एडमिनिस्ट्रेशन से, ख़ास तौर पर पुलिस डिपार्टमेंट से परमिशन लगभग मिल गया है और एक बहुत ही शानदार आलीशान प्रोटेस्ट पीसफुल रैली अधोनी में गुलशाह परवान मस्जिद के मैदान से जुमेरात के दिन 24 तारीख को 9:30 बजे यहाँ से शुरू होगी और सब कलेक्टर ऑफिस जाकर वहाँ पर मेमोरेंडम देगी। मेरे भाइयों बहनों, इस सिलसिले में आपसे मैं 1 या 2 मिनट बात करना चाहता हूँ। अभी वक्त आ गया है और हक की बात यह है कि आपको अपना हक अदा करना है। आज की तारीख में अगर आप इस आने वाली जुमेरात की 24 तारीख रैली को सक्सेसफुल नहीं करोगे तो यकीन मानो
आने वाला दिन आपका मुस्तकबिल में कोई ऐसा काम नहीं हो पाएगा कि आप अभी अपनी आवाज से अपना काम बना सकते हैं, अपनी आवाज से पब्लिक ओपिनियन को मोल्ड कर सकते हैं, अपनी आवाज से हुकूमत को इस बात पे मजबूर कर सकते हैं, अपनी आवाज से पार्लियामेंट को इस बात को रीथिंक करने के दे सकते हैं। अपनी आवाज ही आपकी एक ऐसी अभी वेपन बाकी है और जो आपको अपना हक अदा करना है ज्यादा से ज्यादा तादाद में, ज्यादा से ज्यादा तादाद में। और खास तौर पे मैं हाथ जोड़ के अदोनी के तमाम लोगों से गुजारिश करता हूं, कोई बालिग लड़का अपने घर में नहीं रहेगा। जुमेरात को 24 तारीख को वो गुलशाह पहलवान के मैदान में आएगा और इस प्रोटेस्ट रैली में ज्वाइन करेगा और वक़ाफ अमेंडमेंट एक्ट के खिलाफ प्रोटेस्ट रजिस्टर करेगा और इस बात को एहसास कर देगा कि अदोनी रायलसीमा में नहीं, आंध्र प्रदेश में इतना मुत्तहद है, इतने इत्तेहाद के साथ है और इतने खास तौर पे इतनी आलीशान रैली निकाली, हिस्टोरिकल, कभी देखने में नजर नहीं आया। मेरे बहनें भी इसमें शामिल होंगे, मेरी माएँ भी इसमें शामिल होंगे। हर आदमी बेपार अपना 2 मिनट, 10 मिनट, आधा घंटा, 2 घंटे के लिए आपको कुर्बानी देनी है तो दे दो। जिंदगी में आपको ऐसा कुर्बानी देने का मौका बार बार नहीं मिलेगा और आने वाली तारीख आपको याद रखेगी कि गांव वाले और मुसलमान और सारे कौम वाले इर्रेस्पेक्टिव ऑफ कास्ट, क्रीड, रिलीजन जब निकले अपने हक की मांग करने के लिए, आप अपने व्यापार में थे, अपने घर में थे, आपको धूप के बचने का रहा, तो आने वाली तारीख आपको माफ नहीं करेगी, आने वाले जनरेशन आपको माफ नहीं करेगा। ये आपका हक बनता है इस प्रोटेस्ट रैली में आना। और खास तौर पे मैं एक बात आपसे हाथ जोड़ के फिर गुजारिश करता हूं, मेरे भाइयों, ये मुसलमानों की रैली नहीं है, ये तमाम अदोनी के शहरियों की, सिटीजन की रैली है। इसमें हिंदू है, क्रिश्चियंस है, जैन्स है और सिख हैं, जो सारे मजहब है। ये रैली आपकी अपने कॉन्स्टिट्यूशन को प्रोटेस्ट करने की रैली है। ये रैली आपके कॉन्स्टिट्यूशन की सेफ गार्ड करने के लिए, उसकी प्रोविजन को सेफ गार्ड करने के, प्रोटेस्ट करने की रैली है। ये रैली आपके फंडामेंटल राइट्स मांगने की रैली है ताकि ये गवर्नमेंट को मान हो जाए। इसके बाद कोई ऐसे पार्लियामेंट में अनकॉन्स्टिट्यूशनल कोई बिल ना लाए जो कॉन्स्टिट्यूशन के वजन पे ठहर नहीं सकती। सुप्रीम कोर्ट ने अपना जरिया बता दिया है, उनकी फीलिंग्स बता दी है कि ये बिल लगभग कॉन्स्टिट्यूशन के प्रोविजंस में फिट नहीं होती। और सुप्रीम कोर्ट ने चंद ऐसे हार्ड हिटिंग क्वेश्चंस पूछे हैं और उनको खास तौर पे सेल्फ इम्पोज स्टे हो गया है। स्टे होने वाला था मगर स्टे होता तो बहुत बड़ी बात होती थी, तो इसलिए सेल्फ स्टे हो गया। बट इज अ रिकॉर्डेड ऑर्डर है कि चंद चीजें वक्फ व यूजर में उसमें कोई स्टेटस को होगा और गैर मुस्लिमों का अपॉइंटमेंट होने में वो अपॉइंटमेंट नहीं को स्टेटस को होगा। ये प्रोसीडिंग्स चल रही है। मेरे भाइयों, ये मौका हाथ से मत जाने दीजिए। अदोनी की तारीख में एक ऐसा आलीशान एहतजाजी जलसा निकल रहा है, बी पार्ट ऑफ इट। ये मुसलमानों का प्रोटेस्ट नहीं है, ये सारे शहरियों का प्रोटेस्ट है। आपको कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट करना है, कॉन्स्टिट्यूशन के प्रोविजन को सेफ गार्ड करना है। आने वाले जनरेशन आपके ये प्राउड फील करें कि मेरे दादा, परदादा, बाबा एक प्रोटेस्ट रैली जब निकली थी तो उसमें शामिल हुए और तारीख का हिस्सा बनना चाह रहे हैं। तो जुमेरात के दिन 9:30 बजे गुलशाह पहलवान के मैदान में सारे माएँ, सारे बहनें अपने अपने बुरखाओं के साथ आ जाएंगे। कोई नौजवान लड़का, कोई बालिग लड़का कोई घर में नहीं रहेगा, कोई व्यापारी अपनी दुकानों पे नहीं बैठेगा, कोई दुकान अगर कोई जॉब करना है तो उस वक्त 4 घंटे के लिए फुर्सत लेके आएगा। कोई आदमी अपने एक्टिविटीज में नहीं रहेगा, सिर्फ पोजिशन का और प्रोटेस्ट का हिस्सा रहेगा। और आप मेरी आवाज को सुन रहे हैं और मेरी इस जज्बात का आप एहसास कर रहे हैं। हमको डिसअपॉइंट मत करिए। हम आपके लिए इतने दिनों से सारे के सारे जो कमेटी मेंबर्स हैं, बहुत सारे इसके साथ वाबस्ता हैं जो अभी मौजूद नहीं है, उन सब का मैं शुक्रिया अदा करता हूं। और मोहतरमा डीएसपी मोहतरमा का कभी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूं। और CIF ऑल द टाउन्स, उनका भी 1, 2, 3 टाउन्स का और ट्रैफिक पुलिस का
और ख़ास तौर पे मैं इस बात का यकीन दिलाता हूँ, ये हमारी प्रोटेस्ट रैली बहुत ही ऑर्गेनाइज्ड होगी, बहुत ही सिस्टमेटिक होती, और हम डू एंड डोंट्स निकलने से पहले सारा बता देंगे। सेकुलर होगी, किसी के जज्बात को हम ठेस नहीं पहुंचाएंगे, कोई अनलॉफुल एक्टिविटीज नहीं होगी, जो अनलॉफुल, अनडिग्निफाइड, अनग्रेसफुल जो नारे हैं वो नहीं लगेंगे। इसमें हर पॉलिटिकल पार्टीज अपना झंडा लेके आ सकती है, और एक झंडा होगा जो ऑर्गेनाइजेशन का होगा। बस ज्यादा से ज्यादा झंडे अपनी कोशिश करिए, अपने तरफ से नेशनल फ्लैग लेके आइए। नेशनल फ्लैग, एक एक खानदान से एक नेशनल फ्लैग आना चाहिए, एक खानदान से। खानदान हमारा एक कम से कम 100, 200, 500 आदमी का होता है, हर एक खानदान से एक नेशनल फ्लैग आएगा, और किसी एक खानदान से एक ब्लैक फ्लैग आएगा। और खास तौर पे हम लोगों के पास प्ले कार्ड्स कुछ रेडी हो जाएंगे इंशाल्लाह, जब आएंगे उसको देंगे। आप में से हमको 100 या 500 या 200 या 150 या 25-50 वॉलंटियर्स को हम चूज करेंगे। वॉलंटियर्स को हम 1 घंटे के लिए ओरिएंटेशन प्रोग्राम देंगे। इनका काम होगा कि लॉ एंड ऑर्डर इन्फोर्समेंट अथॉरिटीज का साथ दें। ये वॉलंटियर्स का काम होगा कि सारे लोगों की कंफर्ट का ख्याल रखें। और खास तौर पे इतनी बड़ी रैली होने वाली है, अगर आपकी दुकानें हैं और आप रास्ते में बैठते हैं, ये गर्मी का थोड़ा सा मौसम है, अगर वहां पे कुछ पानी का इंतजाम कर सकते तो कर दीजिए। रास्ते में अगर इन लोगों के लिए जो धूप में निकल के आ रहे हैं उनको कुछ सपोर्ट कर सकते तो करिए। मगर सबसे इंपॉर्टेंट है आप रैली का पार्ट होना, इसका हिस्सा होना। तो ये पीसफुल, डेमोक्रेटिक, सेकुलर, नॉन कम्युनल रैली होगी, किसी के जज्बात को ठेस नहीं पहुंचाएंगे। लास्ट में एक बार हमारे तमाम अहबाब जो बैठे हुए हैं उनकी तरफ से फिर एक बार मैं आपसे गुजारिश करता हूं, कोई बालिग लड़का घर में नहीं रहेगा, कोई व्यापारी अपने दुकान पे नहीं रहेगा, कोई नौकरी करने वाला चंद घंटों की इजाजत लेके आ जाएगा। ये रैली का पार्ट होगा। ये रैली अदोनी की पूरे आंध्र प्रदेश में एक निशान होनी चाहिए, और इस रैली को सक्सेसफुल करना आपकी जिम्मेदारी है। सिर्फ हमारा काम यहाँ तक है कि आपको इनविटेशन करें, आपका साथ करें। अल्लाह ताला से दुआ है कि आप हमसे जुड़ जाएं, हम आपसे जुड़ें, और हमारे मकसद में ये औकाफ अमेंडमेंट बिल को रद्द करने तक हमारी जितने प्रोटेस्ट है डिफरेंट फॉर्म में चलते रहेगी। अल्लाह हाफिज। తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్,
కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.